హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఈరోజు వచ్చేసి నేను ప్రీమిక్స్తో 1 kg స్ట్రాబెర్రీ కేక్ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. చాలా మటుకు ప్రీమిక్స్ కూడా నన్ను చూసి తీసుకునే వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుందని అయితే మళ్ళీ మీకు 1 kg కేక్ కోసం అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయేదైతే స్ట్రాబెర్రీ కేక్ అండి. 4 eggs తీసుకున్నాను. మీరైతే 1 టీ స్పూన్తో ఒక టీ స్పూన్ అయితే ఈ విధంగా కేక్ జెల్ యాడ్ చేయండి. నేను డైరెక్ట్గా స్పూన్తో యాడ్ చేశాను, కానీ మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా ముందు డిస్ప్లేలో ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా కొద్దిగా వాటర్, యాక్చువల్గా నేను 1 kgకి అయితే అది ఫుల్ గ్లాస్ వేసేస్తాను అనమాట. ఆ లెక్కను చూస్తే 3 kgs కేక్కి కదా, అందులో 1/3 పార్ట్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా స్ట్రాబెర్రీ కేక్ అన్నాను కాబట్టి కొంచెం కలర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ప్రీమిక్స్తో ఏంటి అంటే ఇంక ఎగ్స్ సపరేట్గా బీట్ చేయడం, తర్వాత బ్యాటర్ అంతా జల్లిచ్చడం, ఇదంతా ఏది పని ఉండదన్నమాట. డైరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయడమే, ఒక్క ఆయిల్ తప్ప. ఈ విధంగా కొద్దిగా స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది 1 kg కేక్ కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం పైనాపిల్, స్ట్రాబెర్రీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఎసెన్స్ వెనిలాతో కంపేర్ చేస్తే, కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. 1 టీ స్పూన్ అయితే ఇప్పుడు ఎసెన్స్ యాడ్ చేసేసాను. తర్వాత 1.5 కప్, ఇది 250 ml కప్ అండి. ఈ విధంగా అయితే ప్రీమిక్స్ యాడ్ చేసేస్తున్నాను. 1.5 కప్ ప్రీమిక్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాము, ఒక్క ఆయిల్ తప్ప. ఆయిల్ మాత్రం లాస్ట్ బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది అనుకున్నాక లాస్ట్ 1 minute వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. యాక్చువల్గా నేను డైలీ వేసేదంతా ఒక 3 kgs వరకు వేసుకుంటానండి. ఎప్పుడు వేసినా కూడా బ్యాటరు నేను ఓవెన్లో ఒకేసారి బేక్ చేసుకుంటాను. స్టాండ్ మిక్సర్ వాడి బ్యాటర్ కూడా ఒకేసారి రెడీ చేసుకుంటాను. కాకపోతే కొద్దిగా చేసుకునే క్వాంటిటీలో చూపించండి అక్క అని అడుగుతున్నందుకైతే ఈ విధంగా వీడియో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇదేంటంటే నాకు 2.5 kgs స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో నార్మల్ కేక్ అడిగారనమాట. దానికోసము నేను ఈ విధంగా అయితే స్ట్రాబెర్రీ కేక్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి 2.5 kgs కోసము నేను 6 inches టిన్, అది 4 inches హైట్ ఉంటుందండి. ఆ హైటెడ్ టిన్లో అయితే బేక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి బాగా బ్లెండ్ అవ్వాలి. ఈజీగా ఒక 4 to 5 minutes అయితే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. లాస్ట్లో ఆయిల్ యాడ్ చేస్తే మనకైతే బ్యాటర్ రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. కొత్తగా ఎవరైనా చేస్తున్న వాళ్ళకైతే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. చాలామందికి కేక్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఈ విధంగా ప్రీమిక్స్తో అయితే మీరు చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. మెయిన్గా ఏంటంటే ఇందులో మరీ జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమీ ఉండవు. మనకి రెసిపీ కూడా మనకు ఆ ప్రీమిక్స్ మీదే రాసుంటారు. ఇంకొక విషయం గమనించండి ఫ్రెండ్స్, నాకు స్టార్టింగ్లో తెలియక విత్ ఎగ్ ప్రీమిక్స్, ఎగ్లెస్ ప్రీమిక్స్ వేరు అని తెలియక రెండింటిని ఒకే విధంగా వాడడానికి ట్రై చేశాను. అప్పుడు కేక్స్ అన్నీ కూడా చాలా పాడైపోయాయి అనమాట. ఈ ప్రీమిక్స్తో కూడా ఈజీయే, కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం వాడే ప్రీమిక్స్ విత్ ఎగ్గా విత్ ఎగ్లెస్సా అనేది. ఒకవేళ దాని మీద విత్ ఎగ్ అని రాసుంటే ఆ రెసిపీలో మాత్రం కంపల్సరీగా ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే విత్ ఎగ్ ప్రీమిక్స్ అంటే ప్రీమిక్స్లోనే ఎగ్ మిక్స్ అయ్యి వస్తుందేమో అనుకుంటున్నారు. అలా కాదండి, ఎగ్స్ మాత్రం సపరేట్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసాక ఒక 1 minute బ్లెండ్ చేసేస్తే, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది 4 inches హైటెడ్ టిన్ అనమాట. కింద డయామీటర్ వచ్చేసి మనకి 6 inches ఉంటుంది. ఇది ఒక 45 to 50 minutes పడుతుందండి. ఈ టిన్ అయితే నాకు 50 minutes కంపల్సరీగా పడుతుంది అనమాట. ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఏమంటారు, కొంచెం బేక్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువే టైం పడుతుంది. యాక్చువల్గా ఫ్లాట్గా వెడల్పుగా చేసేవైతే ఈజీగా 40 minutesలోనే అయిపోతుంది, కానీ ఈ విధంగా హైట్లో పెడుతున్నాను కాబట్టి నాకైతే 50 minutes పక్కా పడుతుందండి. మీకు ఫైనల్గా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఫినిషింగ్ కూడా నార్మల్ కేక్కి ఇచ్చేసాను అనమాట. చాలా బాగుంటుందండి టెక్స్చర్ వైజ్, లుక్ వైజ్ అయితే. ఎవరికైనా కొత్తగా కేక్స్ చేసి విసుగొచ్చి ఇంకా వదిలేసే పరిస్థితి ఉంటే మాత్రం ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నా మాట విని. అప్పటికి రాకపోతే ఓకే, నేను నా సజెషన్స్ తీసుకోండి. నేను ఆల్రెడీ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకేనా? ఈ విధంగా అయితే
టోటల్‌గా బ్యాటర్ అంతా తీసేసి వేసేసాను. కొంచెం లుక్ వైస్, టెక్స్చర్ వైస్ కూడా మనకి స్క్రాచ్‌తో చేసినట్టుగా కాకుండా ఇది కొంచెం మనకి ఆహ్, టెక్స్చర్ కూడా కొంచెం సాగుతున్నట్టుగా ఉంటదనమాట బ్యాటర్. ఎందుకంటే కేక్ జెల్ ఇవన్నీ వేసాం గదండీ! నేను ప్రీ హీట్‌కి పెట్టున్నాను ఓవెన్ ఆల్రెడీ. ఇప్పుడైతే దీన్ని పెట్టేస్తున్నాననమాట. ఒక 50 మినిట్స్ అయితే ఓవెన్‌లో 160 ఆర్ 170 డిగ్రీస్ దగ్గర పెట్టేసుకొని లోయర్ రాడ్స్ ఆన్ చేసేసి తర్వాత టైం వచ్చేసి 50 మినిట్స్‌కి పెట్టేసుకుంటే మన కేక్ అయితే బేక్ అయిపోతుంది. ఫైనల్‌గా అయితే నేను కేక్స్ ఫినిష్ చేసేసానండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా లైవ్‌లో చేశాను. యాక్చువల్‌గా ఇది చాలా రోజుల కిందట చేశాననమాట. లైవ్‌లో మీకు కేక్ కట్ చేయడము అంతా చూపిచ్చాను. ఫైనల్ ఫినిషింగ్ మాత్రం చూపించలేదనమాట. అది ఇక్కడ చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసేసి 2 నార్మల్ కేక్స్ అయితే సేమ్ ఇలాగే చేసేసాను. సేమ్ నేమ్ రాసాననమాట. ఫినిషింగ్ కూడా ఇంకొక కేక్ కూడా సేమ్ ఇలాగే చేశాను. ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ ఈ విధంగా వచ్చేసింది. హ్మ్. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు. ఫినిష్ అయితే ఈ విధంగా చేసేసాను ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీకెలా అనిపిచ్చింది? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఒకసారైతే ఒక లుక్ ఏసేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.